వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. మోడీ లేని భారతదేశాన్ని ఊహించలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడ కృష్ణానగర్లోని జైన్ మందిర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ శ్రీనగర్ డివిజన్ హైలైన్ కాలనీ నుంచి కిషన్ రెడ్డి ప్రచార యాత్ర ప్రారంభమైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణను దోచుకుందన్న కేసీఆర్ పని అయిపోయిందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని, వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. హామీల పేరు చెప్పుకొని అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. దేశానికి ఎవరు ప్రధాని కావాలో, ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించే ఎన్నికలు ఇవి అని కిషన్ రెడ్డి అన్నారు. మోడీ నాయకత్వంలోనే మనం కొనసాగాలని, దేశంలోని అనేక సమస్యలను పరిష్కరించగల సత్తా ఉన్న నాయకుడు మోడీ అని అన్నారు. ఆయన లేని భారతదేశాన్ని ఊహించలేమని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 25వ తేదీన అమిత్ షా వస్తున్నారని, త్వరలోనే మిగతా జాతీయ నేతలు రానున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సభల కంటే ఓటర్లను రీచ్ అయ్యేలా కార్యక్రమాలు చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి.